హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, అనగా గ్యాస్ సిలిండర్లు వాడేవారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి శుభవార్త అయితే వచ్చింది. గ్యాస్ సిలిండర్లు వాడేవారు తప్పనిసరిగా మీరు ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ఒకటనే చేసుకోవాలి. మీ మొబైల్‌లో కూడా ఇది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు చేసుకోకపోతే గనక మీకు సిలిండర్ మీరు బుక్ చేసుకున్నా రాదు. అలాగే మీ కనెక్షన్ కూడా అయితే రద్దు చేస్తున్నారండి ప్రభుత్వం. అయితే ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్‌పీజీ ఈకేవైసీ గడువునైతే మనకు ప్రభుత్వం 23వ తేదీ వరకు పొడిగించారు. ఇది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం పొడిగించలేదు. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పొడిగించారు. ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్‌లో చూసుకున్నట్లయితే ఎల్‌పీజీ కనెక్షన్‌లో ఈకేవైసీ గడువును నిన్నటితో మనకేందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో, మనకు కంప్లీట్ అయినప్పటికీ చాలామంది ఇంకా ఈకేవైసీ అయితే చేసుకోలేదు కాబట్టి ఆగస్టు 23వ తేదీ వరకు ఈ యొక్క ఈకేవైసీ టైం అనేది పొడిగించారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఈకేవైసీ కావడం లేదని చెప్పేసి డీలర్లు అయితే చెబుతున్నారు. దీంతో కస్టమర్లు ఇబ్బందులు అయితే పడుతున్నారు. దేశంలోని చాలా ఏజెన్సీల వద్ద భారీగా క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి. అటు ఆన్‌లైన్‌లోనూ కూడా కేవైసీ అనేది పూర్తి చేద్దామన్నా కూడా సర్వర్ ప్రాబ్లమ్ వల్ల చేయలేకపోతున్నారు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వాడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈకేవైసీ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొంతమంది ఇళ్లల్లో హెచ్‌పీ గ్యాసు, ఇండియన్ గ్యాసు, అలాగే మనకు భారత్ గ్యాసు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ గ్యాస్ కూడా అయితే యూజ్ చేస్తారు. మీరు ఏ గ్యాస్ అయినా యూజ్ చేయని కంపల్సరీ మీరు ఆ ఆఫీస్‌కి వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఒకవేళ మేము వెళ్ళలేము అనే పరిస్థితిలో మీకు ఇంకో ఆప్షన్ కూడా అయితే ఉంది. మీరు మొబైల్‌లోనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటనేది దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మొబైల్‌లోనే ఈజీగా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. మీ గ్యాస్ యాప్ మీ గ్యాస్ యాప్ అనేది ఇండియన్ ఆయిల్ వన్, అలాగే హెచ్‌పీ పే లేదా హలో బీపీసీఎల్ డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ యాప్‌లో ఏ యాప్‌లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ యాప్‌లో మనం చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. మెనూలోను ప్రొఫైల్డ్ ఆప్షన్ అనేది వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక ఈకేవైసీ రీవెరిఫికేషన్ పైన అయితే మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ముఖంపై వెలుతురు ఉండేలా చూసుకొని కెమెరాతో ఫేస్ స్కాన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. సో, ఉదయము నైట్ టైంలో ప్రయత్నిస్తే వేగంగా మీకు పూర్తవుతుంది. సో, దీని ద్వారా మీకు ఈ యొక్క ఈకేవైసీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. సో, దీని ద్వారా మీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా సేఫ్‌గా అయితే ఉంటుందండి. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఆగస్టు 23వ తేదీ వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. తప్పనిసరిగా చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో తెలియని వాళ్ళు ఉంటే గనక ఆఫ్‌లైన్‌లో చేసుకోండి. సో, ఆఫ్‌లైన్‌లో ఏందంటే మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు గ్యాస్ బుక్‌తో పాటుగా ఆధార్ కార్డు, మొబైల్ అనేది తీసుకొని వెళ్తే గనక వాళ్ళే మీ యొక్క వేలిముద్ర అనేది వేయించుకొని మీకు ఈకేవైసీ అనేది చేస్తారండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.